నమస్తే. వరి సాగు చేస్తున్న రైతులను దోమతో పాటు కాండం తొలిచే పురుగు, దీన్నే మొగి పురుగు అంటారు. కొన్ని ప్రాంతాల్లో తెల్లకంకి అంటారు, మోంపిప్పి అంటారు. ఈ ప్రాంతంలో అయితే అంటే ముందు దశలో ఆ సమస్య ఉత్పన్నమైనప్పుడు అనేక రకాల పేర్లతో పిలుస్తుంటారు. ఇలా రెండింటిని ఒకేసారి, దోమను అదేవిధంగా కాండం తొలిచే పురుగును లేదా మొగి పురుగును ఒకేసారి నివారించుకునే మందు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. దాన్ని వాడిన రైతు మనతో పాటు ఉన్నారు. డెలడాక్సిన్ అని చెప్తా ఉన్నారు. అది ఏ దశలో వేసుకోవాలి, ఎంత మోతాదులో వేసుకోవాలి, దాని ద్వారా ఎలాంటి ఫలితం వస్తుంది, ఇప్పటి వరకు గతంలో చేసిన దోమ మందు కానీ లేదా ఈ మొగి పురుగు మందు కానీ ఏ విధంగా పనిచేసేవి, ఇప్పుడు ఈ డెలడాక్సిన్ రెండింటికి కలిపి వాడుకుంటే ఎలాంటి ఫలితం వస్తుంది, ఇప్పుడు ఈ చేనులో వాడుకున్నారు, దీనికంటే తక్కువ రోజుల వయసున్న చేనులో కూడా వాడుకున్నామని చెప్తా ఉన్నారు. సో వారి అనుభవాన్ని అంతా కూడా అడిగి తెలుసుకుందాం. దాంట్లో ఉన్న సాంకేతికత ఏముంది, అది ఏ విధంగా పనిచేస్తుందని పూర్తి స్థాయి సమాచారం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత 12 సంవత్సరాలుగా దాదాపు 20 ఎకరాల భూమిలో వరి సాగు చేస్తున్నటువంటి రైతు రాజేష్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. పాపారెడ్డి కండ్రిగా అనే గ్రామంలో మనం ఉన్నాం. నాయుడుపేట మండలం, ఇది తిరుపతి జిల్లా. గతంలో ఈ ప్రాంతం అంతా కూడా నెల్లూరు జిల్లాలో భాగంగా ఉండేది. సార్ నమస్కారం అండి. నమస్తే సార్. 20 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నానన్నారు. ఇక్కడ ఎంత ఉందండి? ఇది ఇప్పుడు మనం చూస్తున్నది ఈ బిట్ 10 ఎకరాలు అండి. ఈ బిట్ అంతా 10 ఎకరాలు. ఈ పొలం అంతా 10 ఎకరాలు. కోతకు రెడీ అవుతున్నట్టుంది. ఇంకా 10 రోజుల్లో కోతకు వస్తాం సార్. 10 రోజుల్లో కోతకు వస్తుంది. ఇంకా 10 ఎకరాలు ఎక్కడ ఉంది? ఇంకా 10 ఎకరాలు అటుపక్కుంది సార్. అక్కడ దీనికంటే 10 రోజులు ఏది ఈ వాటర్ మిలాన్ పెట్టుకున్నారు? వాటర్ మిలాన్ తర్వాత ఉండేది అదొక 10 ఎకరాలు. అదొక 10 ఎకరాలు. దీనికంటే వెనక్కి వేసుకున్నారా? దీనికంటే వెనకేసాం సార్. ఎన్ని రోజులు వెనక్కి? 15 రోజులు వెనకేసాం సార్. 15 రోజులు. అది అందుకే పచ్చగా పచ్చగా ఉంది అది. ఓకే, ఇదైతే కోతకు రెడీ అయిపోయింది. 10 రోజుల్లో కోతకు వస్తాయి. 10 రోజుల్లో. మామూలుగా ఏ నెలలో వేసుకుంటారండి? ఇప్పుడు మీరు నాయుడుపేట ఈ ప్రాంతంలో మాది సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయిపోతుంది సార్. సెప్టెంబర్ నుంచి మొదటి పంట సెప్టెంబర్ అక్టోబర్ లో మొదలు. వరి సాగు చేస్తున్న అనుభవం చాలా ఉంది మీకు. 12 సంవత్సరాలుగా సాగు చేస్తున్నానని చెప్పారు. దోమ అనేది ప్రధాన సమస్య. మాకు దోమ ఎక్కువ సమస్య. అదే విధంగా మూగి పురుగు లేదా దాన్నే కాండం తొలిచే పురుగు అంటారు. సో ఈ రెండు కూడా ప్రధానమైన సమస్యలు వరిలో. మీరు కూడా ఎదుర్కొనే ఉన్నారు కదా? ఎదుర్కొన్నాం సార్. సో ఆ సమస్యలకి గతంలో ఏం ఫాలో అయ్యేవాళ్ళు మందులు మీరు? మామూలు గతంలో మోపిప్పికి, మొగ్గుపురికి, దోమకి రకరకాల మందు స్ప్రే చేసేవాళ్ళం. రకరకాలవి రెండు వేరుగా ఉండేవా? లేదు, కలిపి లేదు. వేరు, మొగ్గుపురికి వేరు ఫస్ట్, తర్వాత దోమకి వేరు. రెండింటికి 2 సార్లు స్ప్రే చేసాం. మొగ్గుపురుగు అంటే ఇదే కాండం తొలిచే పురుగు. మీరు ఇంకా వేరే పేర్లతో ఏమైనా పిలుస్తారా? తెల్లకంకి తీసే టైంలో తెల్లకంకి అంటే ఏది కంకులు పాలు పోసుకోకుండా తాలుగింజ అయిపోతుంది. అది తీసామంటే ఇట్లా ఊడొచ్చేస్తుంది చేతికి. అది ప్రధాన. మీరు మొదటి దశలో ఏమంటారన్నారు? మోంపిప్పి. ఇక్కడ ఈ ప్రాంతంలో పిలక దశలో మోంపిప్పి అంటారు. అదే వెన్ను తీసే టైంలో ఏదైతే తెల్లకంకి వచ్చేస్తుంది. దాంట్లో పాలు గిలియం పోసుకో. దీనికి కారణం ఏంటంటే మొగి పురుగు కానీ కాండం తొలిచే పురుగు. దోమ ఉండడం వల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది? దోమ ఉండడం వల్ల అంటే కింద అంతా నీకు ఈ కాండము తీస్తున్నారా? ఇక్కడ దాకా చనిపోతుందండి మొక్క. ఇట్లా ఉండదు పచ్చగా. ఓహో, ఈ కాండం అంతా ఇంత నీట్ గా ఉండదు. ఈ పచ్చదనం ఉండదు. దోమ అటాక్ అయినప్పుడు ఏంటంటే కలర్ చేంజ్ అయిపోతుంది పూర్తిగా. అదేలేండి. దీని మీద ఇక్కడ ఆకుల కింద ఇక్కడ అంతా ఉంటుంది కాబట్టి దీంట్లో ఏం పట్టుత్వం ఏముండదు. సో దోమ వల్ల చనిపోతుంది, చేను మీద పడిపోతుంది. ఓకే, అది పడిపోకుండా ఉండాలంటే దోమని నివారించుకోవాలి. దోమని నివారించుకోవాలి. మొగి పురుగు నివారించుకోకుంటేనేమో తెల్లకంకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఉన్నాయా? లేవండి. ఎక్కడ నా చేను లేదు, ఎక్కడ లేదు. మేము వాడిన 20 ఎకరాలు వాడాం డెలడాక్సిన్. మొదటిసారి అండి? ఇంతకు ముందు ఏదైనా? ఇది మొదటిసారి. బాగుంది మాకు రిజల్ట్. ఏది ఈ రెండింటికి కలిపి పనిచేసే మందు ఇది ఒక్కటేనా? ఇది ఒక్కటే అండి మార్కెట్ లో ప్రెసెంట్ ఉన్నది. ఇది ఒక్కటే మందు కొట్టేవారు డెలడాక్సిన్. ఎన్ని రోజులకు క్రితం వాడారు ఈ చేనులో? మేము నారా తీసిన 55 రోజులకు వాడామండి. నాటుకున్న తర్వాత 55 రోజుల నుంచి. 55 రోజులు అంటే ఒక్కొక్క పంట ఒక్కో తీరుగా ఉంటుంది కదా. 150 రోజులు. ఇది 130 నుంచి 140 రోజులు పంటకాలం అండి. 140 రోజుల పంటకాలం. పొట్ట పోసుకుంటున్న దశలోనే, చిరు పొట్ట దశలోనే వాడేసాం మేము. ఇది బీపీటీ రకం అండి. ఇది 55 నుంచి 65 రోజుల మధ్యలో వాడుకుంటే డెలడాక్సిన్ ఒక వారం రోజులు అటు ఇటుగా ఇదే లైఫ్ టైం. ఆ 10 రోజులు 55 నుంచి 60 రోజుల మధ్యలో ఎప్పుడు వాడుకున్నా ఇబ్బంది లేదు. అప్పుడే వాడారు. మేము కరెక్ట్ టైంలోనే వాడాము. మాకు ఇప్పుడు దాకా అయితే మాకు తెల్లకం కానీ దోమ కానీ ఏం లేదు. నేను ఇప్పటికి శాంపిల్ అయినా చూడొచ్చా? మీరు చూడండి, నా 10 ఎకరాల బిట్లు ఎక్కడ ఒక్క తెల్లకంకి కూడా లేదు. ఇప్పుడు తెల్లకంకి ఎక్కడ రాలేదు.
మొగి పురుగు సమస్య, కాండం తొలిచే పురుగు సమస్య అయితే మీకు ఎక్కడ కనిపించలేదు. మరి దోమ ఏమైనా వచ్చిందండి ఇప్పుడు దీన్ని స్ప్రే చేసుకున్నాక 60 రోజులు? డెల్డాక్సిన్ స్ప్రే చేసిన తర్వాత ఇప్పటికి 60 రోజులేదండి స్ప్రే చేసి మేము. మాకు ఎక్కడ దోమ ఎక్కడా లేదండి. గతంలో మీరు దోమ మందులు స్ప్రే చేసుకునే వాళ్ళు కదా, అప్పుడు ఏమైనా కనిపించేదా? తర్వాత అంటే కొద్ది రోజుల తర్వాత ఎన్ని రోజులకి అట్లా ఏమైనా మళ్ళీ వచ్చేదా? దోమ మందు స్ప్రే చేసుకున్న గతంలో ఇంకోసారి స్ప్రే చేయాల్సిన అవసరం వచ్చేది. మొగ్గు పురుగు ఒకసారి కంట్రోల్ కాకపోయే వచ్చేది. డెల్డాక్సిన్ వాడిన తర్వాత మాకు నీట్గా ఉందండి, దోమ ఎక్కడా లేదండి. సో ఒక మందు దీర్ఘకాలం అంటే ఎక్కువ రోజులు పనిచేసింది, కరెక్ట్ టైంలో స్ప్రే చేసుకుంటే 100% రిజల్ట్. ఇటు తెలకంకి రాలేదు, దోమ లేదు, పూర్తిగా 100% లేదండి. ఆకు పోటాకు పచ్చంగా ఉంటుంది, ప్రతి గింజ పాలు పోసుకోండి. మీరు చూడొచ్చు ఇక్కడ, చూడండి ప్రతి గింజ పాలు పోసుకుంటుంది. తాలు గింజ అనేది ఉండదు. మేము ముఖ్యంగా గమనించింది అంటే అదే, ఈ పోటాకు పచ్చదనంగా ఉంటుంది లాస్ట్ వరకు, చివరి వరకు కటింగ్ వరకు కూడా. ఇది ఇట్లాగే స్టిఫ్ గా ఉంటుంది. ఇది స్టిఫ్ గా ఉండడం వల్ల ఏంటంటే ఫోటోసింథసిస్ బాగా జరుగుద్ది, పచ్చదనం వెన్నులన్నీ పాలు పోసుకుంటాయి. మెయిన్ రీజన్ అదండి. బాగుంది సార్. డెల్డాక్సిన్ వాడిన వాడారు మీరు అంటే ఎన్ని నీళ్ళలో కలుపుకొని వాడారు? ఇంకేమైనా కలిపారా? ఒకటే డెల్డాక్సిన్ ఒక్కటే స్ప్రే చేసామండి. ఎకరాకి 9 నుంచి 10 స్ప్రేలు వాడాం. 200 లీటర్లు కలిపి నీళ్లు, ఒక ఎకరాకి 200 లీటర్లు నీళ్లతో కలిపి స్ప్రే చేసాం. పొలం అంతా తడిచేట్టుగా నీట్ గా స్ప్రే చేసాం. ఓకే, మామూలుగా ఎట్లా మీరు దేంతో స్ప్రే చేస్తారు? ఇది పవర్ స్ప్రే అండి. పవర్ స్ప్రే చేసాము. బాగుంది. 200 లీటర్లు నీటి కలిపి 200 ml బాటిల్ పర్ ఎకర్. ఎంత అండి దాని ధర? 2,000 రూపాయలండి. 2,000 రూపాయలు. ఇంతవరకు మేము స్ప్రే చేసే మందులు అంటే 1300 దోమకి ఒక 1300 ఖర్చు అయ్యేది. దాంతోపాటు ఈ తెల్ల తెగులు, మోంపిప్పి, దీనికోసం ఈ తెల్ల వెన్నుకి ఏంటంటే ఇంకొక 1300. దోమకి ఒకటి, పురుగు ఈ మందు కొట్టుకునే వాళ్ళు కాబట్టి 2600 2700 అయ్యేది. ఇప్పటి వరకు ఇంకా మళ్ళీ ఏదైనా స్ప్రే చేయాల్సిన అవసరం రాలేదా? మేమైతే దోమకి కానీ ఈ తెల్లకం కానీ ఎటువంటి స్ప్రే చేయలేదండి. వేరే ఏమీ చేయలేదు. ఇప్పుడు నేను స్ప్రే చేసేది 60 రోజులు అయింది. ఈ రోజుకి 60 రోజులు, 10 రోజులు, ఇంకా 10 రోజుల కోతకు వచ్చేస్తుంది. ఇప్పటికైతే దోమ కానీ ఏం లేదు, ఏం వాడాల్సిన అవసరం లేదు. సో 100% వాడాల్సిన అవసరం లేదు. దాంట్లో స్ప్రే చేశారా మరి? వెనక వేసుకున్న దాంట్లో డెల్డాక్సిన్ స్ప్రే చేస్తాం. డెల్డాక్సిన్ అందులో కూడా ఎప్పుడు అది బీపీటీనా వేరే? అది కూడా బీపీటీ రకం అండి. అది కూడా 55 రోజులు స్ప్రే చేస్తాం. అది కూడా 55. అది కూడా పొట్ట పోసుకుంటున్న దశలోనే, కంకి బయటికి రాకముందే స్ప్రే చేసుకోవాల్సిన మందుతో పాటు చేసుకోవాల్సిన దశ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. కరెక్ట్ పీరియడ్ టైం చేసుకుంటే మనకి రిజల్ట్ బాగుంటుందండి. అది కొంచెం ఇప్పుడు 50 నుంచి 60 రోజులు స్ప్రే చేయాలి. అది 70 రోజులు స్ప్రే చేసుకుంటే ఆల్రెడీ దానికి మన లోపల దశని రాకముందే చేసుకోవాలి. వచ్చాక చేస్తే వచ్చిన రిజల్ట్ జరిగిపోవాలి, నష్టం జరిగిపోతుంది. అప్పటికి స్ప్రే చేసిన తర్వాత కూడా మనకి అంత రిజల్ట్ కనిపించదు. వరి సాగు చేస్తున్న మీకే కాదండి, ఏ ప్రాంతంలో వరి సాగు చేసే వాళ్ళకైనా ఈ దోమ కానీ అదేవిధంగా ఈ కాండం తొలిచే పురుగు కానీ ప్రధానమైన సమస్యలే. వాడుకోవచ్చు అంటారా? ఒక రైతుగా చెప్పండి, మీకు వచ్చిన రిజల్ట్ ఎవరైనా ఎక్కడైనా వాడుకోవచ్చు అంటారా? ఒక రైతుగా చెప్తున్నానండి నేను. డెల్డాక్సిన్ వాడిన దానివల్ల నా పంట చూడ్డానికి ఒకే లెవెల్లో ఉంది. మీరు చూడండి, నా పొలం ఎక్కడ వరకు ఉందో తెలిసిపోతుంది మీకే. చూస్తేనైతే తెలిసిపోతుంది. ఒకే లెవెల్లో ఉంది, యూనిఫామ్ ఉంది, ప్రతి గింజ పాలు పోసుకుంది. ప్రతి ఒక్క రైస్కి నేను సజెషన్ చేస్తున్నాను సార్. ఇప్పుడు ఇక్కడ ఇంతకు ముందు ఎవరో మీతో మాట్లాడుతున్నారు, వాళ్ళు వాడారా? ఆయన ఎవరో వచ్చారు? వాడారు సార్. వాళ్ళు కూడా నేనే సజెషన్ చెప్పాను. నేను వాడిన 15 రోజుల తర్వాత వాళ్ళ చేత వాడిపించాను. నేను 2 రైతులకి రెఫర్ చేశాను. 2 రైతులు స్ప్రే చేశారు. అది మాస్టర్ ఎలా ఉంది చూసారా మీరు? నేను చూసాను సార్, బాగుంది, నీట్గా ఉంది. ఎంత వస్తుందండి సాధారణంగా మీకు ఒక ఎకరానికి? ఇక్కడ ఎన్ని క్వింటాల దిగుబడి తీస్తారు? మాకు ఇక్కడ బస్తాలండి. బస్తాలా? 80 కేజీల బస్తాలా? మాకు 79 కేజీలు బస్తా, ఒక బస్తా. మాకు 40 నుంచి 55 బస్తాలు అవుతాయండి. 40 నుంచి 50 బస్తాలు. 50 బస్తాలు అంటే బీపీటీ 32 నుంచి ఒక 40 క్వింటాల మధ్యలో సుమారుగా. ఓసారి అటు ఇటు. గతంలో తీసిన దాంతో పోలిస్తే ఈసారి చేను ఎలా కనపడుతుంది? ఏమైనా పెరుగుద్ది అనిపిస్తుందా, తగ్గుద్ది అనిపిస్తుందా? ఈసారి ఒక 2-3 బస్తాలు గతం కంటే అవ్వాలని అనుకుంటున్నాము. చూడాలండి. ఇంకా ఇప్పటికైతే చేను బాగానే ఉంది. 2-3 బస్తాలు అయితే గ్యారెంటీగా అవుతుందని మేము అనుకుంటున్నాం. ఓకే. సో దీని వెనకాల వచ్చిన వాళ్ళు కూడా అడుగుతున్నారు, బాగుంది చేను,
నీట్గా ఉంది. ఏంది అని అంటే నేను ఈ విధంగా డెల్డాక్సిన్ స్ప్రే చేశాను. వేరే మార్పులు ఏమైనా చేశారా గతంలో చేసిన అది కాకుండా, ఇంకా డెల్డాక్సిన్ కాకుండా వేరే మార్పులు అంటూ ఏం లేదు సార్, ఏం లేదండి. మిగతావన్నీ ఎరువులన్నీ యాజ్ ఇట్ ఈజ్ మామూలు చేసేటివే. డెల్డాక్సిన్ స్ప్రే చేసి కొత్తగా మార్చుకున్నాం. మా లైఫ్ దీంట్లో ప్యాడీ లేదంటే కొత్తగా ఒకటే డెల్డాక్సిన్ ఇచ్చామండి, స్ప్రే చేసాం. థ్యాంక్ యూ సార్. ఇది రైతు రాజేష్ రెడ్డి గారు చెప్తా ఉన్నది. ఈ డెల్డాక్సిన్ అనే మందుని కోర్టెవా కంపెనీకి చెందిందని చెప్పారు. సో దీన్ని మొదటిసారి వాళ్ళు వాడుకున్నారు. ఇది ఒకేసారి రెండు రకాల ఫలితాన్ని చూపిస్తుంది. ఒకటేమో దోమ మీద, అదేవిధంగా కాండం తొలిచే పురుగు మీద. రెండు రకాల టెక్నికల్స్ కలిపి ఉన్నాయి కాబట్టి రెండు రకాల పనులను ఒకే మందులో తీసుకున్నట్టుగా అవుతుంది. గతంలో ఈ రెండింటికి వేర్వేరు మందులను మేము స్ప్రే చేసుకునే వాళ్ళం. దానికోసం దోమ మందు కోసం ఒక 1300 రూపాయలు సుమారుగా, తర్వాత ఈ పురుగు మందు కోసం మరొక 1300 రూపాయలు, ఈ 2600 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. ఇప్పుడు 2000 రూపాయల్లో ఈ 200 ml ఒక ఎకరానికి దాదాపు 200 లీటర్ల నీటిలో కలుపుకొని స్ప్రే చేసుకున్నామని చెప్తా ఉన్నారు. పొట్ట పోసుకునే దశలో దీన్ని స్ప్రే చేసుకున్నాం అంటున్నారు. ఎప్పుడైనా దశ అనేది చాలా ముఖ్యమైనది. మనం ఎంపిక చేసుకున్న మందుతో పాటు ఏ దశలో స్ప్రే చేసుకోవాలనే అంశం మీద కూడా చాలా దృష్టి పెట్టాలి. దానివల్ల ఏంటి అంటే దాని ఫలితం ఖచ్చితంగా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ముందు వెనక స్ప్రే చేసుకున్నట్లయితే జరగాల్సిన నష్టం ఎంతో కొంత ఎక్కువ జరిగే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అనేది వారు చెప్తున్న దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. దోమ అనే సమస్య కానీ, అదేవిధంగా తెల్ల కంకి రావడం కానీ, దానికి కారణం ఏంటంటే కాండం తొలిచే పురుగు లేదా మొగి పురుగు. సో ఆ సమస్య అయితే మాకు కనిపించలేదు అని అంటున్నారు. ఇంకొక 10 రోజులు అయితే కోతకు వచ్చేసింది. పచ్చదనం కూడా ఉంది చేను మొత్తం అంతా కూడా. ఇదే సమయంలో పక్కన వేరే చేను నాటు వేసుకున్నారు. దీంతో పాటు చేస్తున్నదే దానికి డెల్డాక్సిన్ వేరే వాళ్ళు స్ప్రే చేయలేదని వారు చెప్తున్నారు. చేయలేదనే దానికి కూడా కొంత తేడా అయితే కనిపిస్తుంది. దాంట్లో ఎరుపు ఎక్కువగా ఉంది, దీంట్లో మాత్రం పచ్చదనం ఉంది. దీనివల్ల కిరణజన్య సంయోగ క్రియ, ఫోటోసింథసిస్ ఎక్కువగా జరిగి ప్రతి గింజ కూడా బలంగా రావడానికి, గట్టిగా ఉండడానికి, బరువు ఎక్కువగా తూకం రావడానికి, దిగుబడి ఎక్కువ రావడానికి కూడా ఉపయోగం ఉంటుంది, అవకాశం ఉంది అనేది వారు చెప్తున్న దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. మనం ఈ డెల్డాక్సిన్ సాంకేతికత ఏముంది, దీన్ని ఏ దశలో ఎంత మోతాదులో ఏ విధంగా స్ప్రే చేసుకోవాలనే విషయాన్ని ఈ కోర్టెవా కంపెనీ ప్రతినిధి మనకు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సార్. మనతో పాటు ఇప్పుడు గరికపాటి సతీష్ గారు ఉన్నారు. కోర్టెవా కంపెనీ 2 తెలుగు రాష్ట్రాల మార్కెటింగ్ హెడ్ వారు. నమస్కారం అండి. నమస్కారం. డెల్డాక్సిన్ ఇటు దోమ మీద, అదేవిధంగా కాండం తొలిచే పురుగు, మొగి పురుగు మీద కూడా బాగా పనిచేస్తుందని రైతు చెప్తా ఉన్నారు. ఇది ఎన్నాళ్ళుగా మార్కెట్లో ఉంది, ఈ కాంబినేషన్ గతంలో లేదా అసలు? ఈ డెల్డాక్సిన్ అనేది రీసెంట్గా మార్కెట్లోకి లాంచ్ చేయడం జరిగిందండి. సో ఇంతవరకు రైతులు కాండం తొలిచే పురుగుని మరియు దోమని వేరువేరుగా కంట్రోల్ చేయడానికి రకరకాల మందులు వాడేవాళ్ళు. అయినా సరే పూర్తి స్థాయి ఫలితాలు రైతులు ఇంతవరకు పొందలేకపోయారు. వరిలో ప్రధానంగా ఉండే కీలక దశ ఏంటంటే చిరుపొట్ట దశ. ఈ దశలో కనుక ఏదైనా నష్టం జరిగితే, అంటే దోమ నుంచి కావచ్చు, సుడిదోమ నుంచి కావచ్చు, లేదా తెల్లకంకి, లేదా కాండం తొలిచే పురుగు, లేదా మోంపిప్పి అనబడే ఈ పురుగు నుంచి కావచ్చు, ఇవి రెండు కూడా ఎకనామికల్గా రైతుని బాగా నష్టపరుస్తాయి. అంటే డైరెక్ట్గా దిగుబడి మీద ఇంపాక్ట్ పడే పరిస్థితులు ఉంటాయి. సో వీటిని సమర్థవంతంగా కంట్రోల్ చేయడానికి కోర్టెవా అగ్రి సైన్స్ గత సంవత్సరం 2025లో లాంచ్ చేయడం జరిగింది. ఫస్ట్ సీజన్ అందుబాటులోకి వచ్చింది. గతంలో వాడారా? ఫస్ట్ సీజన్లో వాడారు డెల్డాక్సిన్. అంటే దోమకి, మొగి పురుగు లేదా కాండం తొలిచే పురుగు. దీంట్లో ఉన్న సాంకేతికత అంటే టెక్నికల్ ఏముంది, రెండిట్లలో దేని మీద ఎలాంటి ప్రభావవంతంగా పనిచేస్తుంది? సో దీంట్లో టెక్నికల్ విషయానికి వస్తే దీంట్లో పైరాక్సాల్ట్ అండ్ జెమ్వెల్వా అనే శక్తితో దీన్ని తయారు చేయబడింది. రెండింటిని ఎదుర్కోవడానికి ఒక్కొక్క దానికోసం ఒక్కొక్కటి. అయితే ఇక్కడ ఈ రెండింటిని ఎదుర్కోవడానికి అతి కీలకమైన విషయం ఏంటంటే సమయం. ఈ సమయంలో కనుక మనం స్ప్రే చేసి కంట్రోల్ చేయలేకపోతే ఇక దాన్ని మనం అదుపు చేసే పరిస్థితి ఉండదు. అంకురం మొదలయ్యే దశ దగ్గర నుంచి చిరుపొట్ట దశ లోపు దీన్ని వాడుకోవాలి. ఎందుకంటే దోమ ఆశించే మొదటి తరం అదే, రెండోది ఏంటంటే కాండం తొలిచే పురుగు ఆశించే సమయం కూడా అదే. సో కాబట్టి ఇవి రెండింటిని సమర్థవంతంగా మనం కంట్రోల్ చేయడానికి ఆ టైంలో కనుక వాడుకున్నట్టయితే ఉత్తమ ఫలితాలు వస్తాయి. అయితే దోమ విషయానికి వస్తే ఇది 2-3 తరాలుగా వ్యాప్తి చెందుతుంది, సైకిల్స్. అలాగే తెల్లకంకి విషయానికి వస్తే కూడా ఇది మొదటి దశలో మనం ఏమంటే మొగు పురుగు అంటాం, అక్కడక్కడ కూడా పిలకలు వేసే దశలో. మళ్ళీ దాని తర్వాత తరం మీకు తెల్లకంకిగా మారడానికి మొదలయ్యే మొదటి దశ మీకు చిరుపొట్ట దశలో అక్కడ చిన్న రంధ్రం వేసి లోపలికి వెళ్ళిపోతుంది. దాని తర్వాత చిలక బయటకు వచ్చి మళ్ళీ తర్వాత సైకిల్కి వెళ్తుంది. రైతు సోదరులు ఏం చేస్తారంటే ఈ దశకు వచ్చిన తర్వాత సమస్య కనిపించిన తర్వాత దాన్ని యాజమాన్యం చేయాలనుకుంటారు. దాన్ని పూర్తి స్థాయిలో మనం కంట్రోల్ చేయాలి. జరిగిన నష్టాన్ని కూడా మనం వెనక్కి తీసుకురాలి. చేను ఏజ్లు వేరువేరుగా ఉంటాయి కదండి. ఇప్పుడు ఇతను బీపీటీ సాగు చేస్తున్నారు, వేరే వాళ్ళు వేరే రకాలు వేసుకుంటారు, దొడ్డు రకం సాగు చేస్తుంటారు, సన్నలు పండిస్తూ ఉంటారు కదా. వాళ్ళు ఆ చిరుపొట్ట దశను లేదా ఆ అంకురం
పోసుకునే దశను ఏ విధంగా గుర్తించాల్సి ఉంటుంది, ఎన్ని రోజులు లెక్కలు వేసుకోవాల్సి ఉంటుంది? ఉదాహరణకి మీరు అన్నది మంచి పాయింట్ అండి. బీపీటీలు కావచ్చు, సన్న రకాలు కావచ్చు, స్వర్ణ కావచ్చు, లేకపోతే కేఎన్ఎం, ఆర్ఎన్ఆర్ లాంటి వెరైటీలు కావచ్చు. ఒక్కొక్క విత్తనానికి ఒక్కొక్క వయసు ఉంటుంది. సో ఫస్ట్ రైతులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫిజికల్గా ఐడెంటిఫై చేయడానికైతే అంకురం మొదలయ్యే దశ నుంచి, అంటే మీరు కర్రని ఒలిచి చూస్తే అర్థమైపోతుంది. అంటే చిరుపట్ట దశ లోపు, అంకురం మొదలయ్యే దశ దగ్గర నుంచి చిరుపట్ట దశ లోపు ఐడెంటిఫై చేయొచ్చు. లేదు సాంకేతికతగా ఐడెంటిఫై చేయాలనుకుంటే విత్తనం యొక్క వయసు, విత్తనం ఉదాహరణకి విత్తనం వేసుకుంటే దాని పంటకాలం ఎంత ఉంటుంది, పంటకాలం ఎంత ఉందో తెలుసుకోవాలి. 150 రోజులు ఉదాహరణకి మీరు అనుకుంటే, నారుమడి అందాజుగా 25 రోజులు, అలాగే పునరుత్పత్తి దశ 65 రోజులు, 25 + 65 సుమారు 90 రోజులు. ఈ 150 రోజుల్లో కనుక మీరు 90 రోజులు తీసేస్తే 60వ రోజుకి సరిగ్గా మీకు అంకురం మొదలయ్యే దశ నుంచి చిరుపొట్ట దశలో ఉంటుంది పంట. ఇది మనకి 60వ రోజు దగ్గర నుంచి నెక్స్ట్ 10 నుంచి 12 రోజులు, 60 ఉందనుకోండి 72 రోజుల వరకు మీరు పిచికారీ చేసుకోవచ్చు. 60 అనుకుంటే 10-12 రోజుల గ్యాప్ తర్వాత చేసినట్లయితే అప్పటికే నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. ఓకే, టెలడాక్సిన్ లో 2 రకాల పరిష్కార మార్గాలు ఉన్నాయి అంటున్నారు. దేని మీద ఎన్ని రోజుల పాటు దీని ప్రభావం ఉంటుంది? దోమ విషయానికి వస్తేనండి, మామూలుగా 21 నుంచి 25 రోజుల పాటు దాని జీవితచక్రం ఉంటుంది. సో 21 నుంచి 25 రోజుల పాటు కూడా ఇది పనిచేస్తుంది. దీని తర్వాత అవసరం అయితే రైతులు వేరే పిచికారీకి వెళ్ళవచ్చు, అవసరం లేకపోతే కనుక వదిలేయచ్చు. అలాగే ఈ కాండం తొలచు పురుగు విషయానికి వస్తే రైతులు ఇప్పటికీ 3 నుంచి 4 పిచికారీలు చేస్తున్నారు. సో ఈ డెలడాక్సిన్ అనేది పిచికారీలు ఏం తగ్గించదండి. సో రైతు వాడే ఒక పిచికారీలో భాగం డెలడాక్సిన్, కానీ ఇక్కడ వాడాల్సిన సమయం చాలా కీలకం. తెల్లకంకిని అదుపు చేయడానికి మాత్రం 10 నుంచి 12 రోజుల పాటు పనిచేస్తుంది. ఎందుకంటే ఒకసారి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అది తర్వాత చూడవచ్చు లోపలికి, లేదా ముందైనా లోపల నష్టపరిచి ఉండొచ్చు. కాబట్టి రైతు సోదరులకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఈ డెలడాక్సిన్ వాడిన తర్వాత ఖచ్చితంగా దీని ఇతర విధాన చర్య కలిగిన మందుని మళ్ళొకసారి కనుక 12 సందర్భాన్ని చూసుకొని, లేకపోతే అది కనపడదండి, బయటికి కనపడేది కాదు. కాబట్టి ఖచ్చితంగా 15 రోజుల తర్వాత ఇతర విధాన చర్య కలిగిన మందుని ఏదైనా పిచికారీ చేసుకోగలిగితే ఇంకాస్త ఉత్తమంగా దీన్ని అదుపు చేసే పరిస్థితులు ఉంటాయండి. ఓకే, దాన్ని పూర్తిగా పోయిందని వదిలేయకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇప్పుడు ఇందాక మీరు రైతు మాటల్లో విన్నారు, 2 నుంచి 3 బస్తాల దిగుబడి ఈసారి అదనంగా వస్తుంది అన్నారు. సో ఈ రకంగా చూసుకుంటే నష్టం జరగకపోవడం వల్ల ఆ దిగుబడి పెంపుదల మనం చూస్తున్నాం. సో కాబట్టి ఖచ్చితంగా రైతుకి ఇది విలువనిచ్చే మందే అవుతుందండి. ఎంత మోతాదులో చేయాల్సి ఉంటుంది ఒక ఎకరానికి? 200 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేయాల్సి ఉంటుందండి. బాగా స్ప్రే కవరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఎక్కడైనా మిస్ అయితే, ఎందుకంటే మళ్ళీ అక్కడ వచ్చి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా పొలం అంతా కూడా తడిచేటట్టు పిచికారీ చేయాలి. 160 నుంచి 180 లీటర్ల వరకు మీరు నీటిలో కనుక దీన్ని కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే అద్భుతమైన ఫలితాలు. ఓకే, థ్యాంక్ యూ. ఇది సతీష్ గారు చెప్తా ఉన్నది. ఈ డెలడాక్సిన్ అనేది దోమ మీద 21 రోజుల పాటు, అదేవిధంగా ఈ కాండం తొలిచే పురుగు మీద 12 రోజుల పాటు సాంకేతికంగా పనిచేస్తుంది అని చెప్తా ఉన్నారు. అయితే వాతావరణం అనుకూలించి ఈ రైతుకైతే మళ్ళీ సమస్య రాలేదని ఇంతకుముందు మనతో మాట్లాడుతూ చెప్పారు. ఒకవేళ కాండం తొలిచే పురుగు ఉధృతి ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు మళ్ళీ ఆ సమస్య ఉత్పన్నం కాకముందే చేనును పరిశీలించుకొని మళ్ళీ ఏదైనా చర్య తీసుకోవాలి, లేదా ఇంకేదైనా మందును పిచికారీ చేసుకుంటేనే బాగుంటుంది. లేదో సమస్య లేదు అన్నప్పుడు దాన్ని గుర్తించి జాగ్రత్తలు తీసుకోకపోయినా పర్వాలేదు, కానీ పరిశీలించుకోవడం అయితే చాలా అవసరం ఉంటుందనేది వారు చెప్తున్న దాన్ని బట్టి తెలుస్తుంది. పిచికారీ చేసుకోవడం అనేది ఏ దశలో చేయాలనేది చాలా ముఖ్యమైన అంశం అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు సతీష్ గారు అదే చెప్పారు, ఇంతకుముందు రైతు రాజేష్ రెడ్డి గారు మాట్లాడుతూ కూడా అదే విషయాన్ని చెప్పారు. ఏంటి అంటే ఆ చేను యొక్క వయస్సు, అంటే 150 రోజులు పెరిగే చేనా, 130 రోజుల్లో పంట పూర్తయ్యే వరి చేను మనం సాగు చేస్తున్నాం, ఆ విత్తనం తీరును బట్టి ఏదైనా సరే అంకురం పోసుకునే దశ, అంటే కంకి లోపల ఏర్పడుతున్న దశ, చిరుపొట్ట దశ అంటాము, అదొక 10 నుంచి 12 రోజుల పాటు ఉంటుంది. ఆ సమయంలో మాత్రమే, ఆ గ్యాప్లో మాత్రమే ఈ డెలడాక్సిన్ను స్ప్రే చేసుకోవాలి. ఎందుకు అనంటే పిలకలు ఏర్పడి పూర్తి స్థాయిలో కొత్త పిలకలు రావడం ఆగిపోయి కంకి ఏర్పడే దశలో మాత్రమే పంటకు దోమ ఆశిస్తుంది. అదే సమయంలో ఈ కాండం తొలిచే పురుగు లేదా మొగి పురుగు కూడా చేను మీద అటాక్ చేస్తుంది. అప్పటి నుంచే సమస్యలు మొదలవుతాయి. కాబట్టి ఆ సమయంలో స్ప్రే చేసుకుంటే వాటి ఉధృతిని అరికట్టవచ్చు, వాటి వ్యాప్తిని అరికట్టవచ్చు, పంటను బాగా కాపాడుకోవడానికి కూడా అవకాశం ఉంటుందనే విషయాన్ని వారు చెప్తున్న దాన్ని బట్టి తెలుస్తుంది. గతంలో దోమకు కానీ ఈ కాండం తొలిచే పురుగుకు కానీ వేరు మందులను రైతులు స్ప్రే చేసుకునే వాళ్ళు. ఇప్పుడు ఈ రెండింటికి ఒకే పరిష్కార మార్గంగా కలిపి వచ్చినటువంటి మందే ఈ డెలడాక్సిన్. ఈ సంవత్సరమే మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. 2025లో కోటెవా కంపెనీ తీసుకొచ్చిందని చెప్తున్నారు. ఈ పంటల్లో తొలిసారిగా రైతులు వాడుతున్నారు. ఇంకా చాలా మందిని కలిసే ప్రయత్నం చేద్దాం, వాళ్ళ అనుభవాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా మీకు తెలిసిన రైతులు ఎక్కడైనా వాడి ఉంటే వాళ్ళని అడగండి, లేదా మీకు సమీపంగా ఉన్న డీలర్ల దగ్గర వెళ్ళినప్పుడు వెరిఫై చేయండి, ఎంక్వైరీ చేయండి ఎవరైనా సమీపంగా వాడారా అని. వాడిన వాళ్ళ అనుభవాలను అడిగి తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత కొంత భూమికి వాడి చూసుకోండి. ఫలితం బాగుంది,
నిజంగా వాడిన దానికి బాగుందని మీరు కూడా నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే మిగిలిన పంటకంతా కూడా ఇలాంటి వాటిని వాడుకుంటే అప్పుడు మంచి ఫలితం పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్తగా మార్కెట్లోకి వచ్చింది కాబట్టి జాగ్రత్తగా చేసుకొని వాడుకోవాలని రైతుబడి సూచిస్తుంది. దీంతో పాటుగా ఇంకా అనేక రకాల మార్గాలు కూడా ఉంటాయి కాబట్టి ఏది బాగుందో కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. మిగిలిన రైతులకు కూడా మనం మీ అనుభవాలను పంచిన వాళ్ళం అవుతాం. మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే సార్.